హలో అండి. తెలంగాణలో ఈఏపీ సెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా రిజల్ట్ గూడా అనౌన్స్ చేశారు. కానీ కౌన్సెలింగ్ ఎప్పుడు అనేది ఇంతవరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అంటే దాదాపు మనకి అది జూన్ కాకుండా జూలైలో ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో, ఈ లోపల అసలు ఏ కోర్సులు ఆఫర్ చేస్తున్నారు తెలంగాణలో? ఆ కోర్సుల్లో ఏ కోర్స్ తీసుకుంటే బావుంటుంది? ఇలాంటి డీటెయిల్స్ అన్నీ గూడా చాలామందికి అంటే డీటెయిల్స్ అనే కంటే డౌట్స్ చాలా మందికైతే ఉన్నాయి. సో, ఆ డౌట్స్‌లో కొంతమంది చాలా రకాల ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ ఉన్నారు. దాంట్లో సీఎస్‌సికి మాక్సిమం ఫస్ట్ డిమాండ్ అంతా కూడా సీఎస్‌సికే ఉంది. దాని తర్వాతనే ఏదైనా అన్న ఒక కంక్లూజన్‌కైతే వచ్చారు చాలామంది. సో, అదేవిధంగా సీఎస్‌సితో పాటు ఇంకా వేరే ఏ ఏ బ్రాంచులకి అంటే ఆహ్, డిమాండ్ ఉంటుంది ఫ్యూచర్‌లో. అదేవిధంగా కోర్ బ్రాంచెస్ తీసుకుంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఇట్లాంటి డౌట్స్ కూడా చాలామందికి ఉన్నాయి. సో, వాటికి సంబంధించే మనకి ఈరోజు న్యూస్ పేపర్‌లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో, దాన్ని ఒకసారి మనము పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో, ఈసారి ఇంజినీరింగ్ ట్రెండ్ మారుతుందా అని చెప్పేసి ఆర్టికల్ హెడ్‌లైన్ అయితే ఇచ్చారనమాట. గత ఏడాది రికార్డు స్థాయిలో 1,07,000 మంది అడ్మిషన్ తీసుకున్నారు. కన్వీనర్ కోటా ద్వారా మాత్రమే. మేనేజ్మెంట్ కోటా ఇది 70% సీట్స్ కన్వీనర్ కోటాలో ఉంటాయి. 30% సీట్స్ మేనేజ్మెంట్ కోటాలో ఉంటాయి. కాబట్టి ఇది ఓన్లీ అడ్మిషన్ ఈ కౌంట్ అంతా కూడా కన్వీనర్ కోటా కౌన్సిలింగ్ ద్వారా జాయిన్ అయిన స్టూడెంట్స్ యొక్క నంబర్ ఇది. మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అయిన వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా మనం కౌంట్ చేసుకుంటే అది 1,50,000 పైన ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో, ఇక చూడండి 2024లో కోర్ బ్రాంచీల్లో పెరిగిన సీట్ల భర్తీ. సో, ఈ కోర్ బ్రాంచెస్ అంటే ఏంటి? మనకి సివిలు, మెకానికలు, ఎలక్ట్రికలు ఇట్లాంటివన్నీ గూడా మనకి కోర్ బ్రాంచెస్ అనమాట. సో, ఒకసారి మనం డీటెయిల్డ్‌గా ఇన్ఫర్మేషన్ చూద్దాము. రాష్ట్రంలో గత విద్యా సంవత్సరం 24, 25లో తొలిసారిగా ఇంజినీరింగ్ సీట్ల భర్తీ 1,00,000 దాటింది. ఫస్ట్ టైమ్ అనమాట 1,00,000 దాటటము. సో, కన్వీనర్ యాజమాన్య కోటా కలిపి మొత్తం 1,07,000. సో, 2 కలిపి 1,07,000 అంట. ఓకే. నేను ఓన్లీ కన్వీనర్ కోటా అనుకున్నాను. 7,000 మంది బీటెక్‌లో చేరడం విశేషం. 2023, 24తో పోల్చుకుంటే 24, 25లో ఏకంగా 16,000 మందికి పైగా పెరిగారు. అది కేవలం కన్వీనర్ యాజమాన్య కోటా ప్రవేశాలు మాత్రమే. ఇక రాష్ట్రంలోని ప్రైవేటు డీమ్డ్ వర్సిటీలు, డీమ్డ్ వర్సిటీ ఆఫ్ క్యాంపస్‌లు, బాసర ఆర్‌జీయూకేటీ, సిఆర్ ఇన్‌స్టిట్యూట్ తదితర వాటితో పాటు ఐఐటీలు, ఎన్ఐటీలు, ఓకే, ట్రిపుల్ ఐటీలు, ఇతర రాష్ట్రాల్లోని ప్రైవేట్ డీమ్డ్ వర్సిటీల్లోని చేరికలు కలుపుకుంటే సుమారు 1,50,000 వరకు ఉండొచ్చని అంచనా. గత ఏడాది కోర్ బ్రాంచీలైన సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజనీరింగ్లో ప్రవేశాల సంఖ్య పెరిగింది. అదే సమయంలో కంప్యూటర్ సైన్స్, ఐటీ సంబంధిత బ్రాంచీలకు మరింత డిమాండ్ పెరగడం గమనార్హం. ఈసారి ట్రెండ్‌లో మార్పు ఉంటుందా అనంటే కోర్ బ్రాంచీలకు మరింత ఆదరణ పెరిగే అవకాశం ఉందా అనే ప్రశ్నలకు అవుననే సమాధానం చెప్తున్నారు నిపుణులు. ఈసారి ఇంటర్ ఎంపీసీలో 1,61,000 మంది పాస్ అయ్యారనమాట. సో, 3 ఏళ్ల బీటెక్ అంటే లాస్ట్ 3 ఇయర్స్ చూసుకున్నట్లయితే మనకి కాలేజెస్ ఎన్ని ఉన్నాయి? 22లో 176, 23లో 178, 24లో 175 కాలేజెస్. సో, 22లో మొత్తం సీట్లు 1,08,715 ఉంటే దాంట్లో ఫిల్ అయినవి 82,322. సో, 75% మాత్రం ఫిల్ అయ్యాయి. తర్వాత నెక్స్ట్ 2023లో తీసుకున్నట్లయితే 1,17,528 సీట్లు ఉంటే 90,992 సీట్లు మాత్రమే ఉన్నాయి, ఫిల్ అయ్యాయి. అంటే 77% కొంచెం పెరిగింది. దాని తర్వాత 24లో అంటే లాస్ట్ ఇయర్ 1,18,989 సీట్లు ఉంటే 1,07,160 మంది సీట్లు తీసుకున్నారు. సో, అంటే 90% సీట్లు ఫిల్ అయ్యాయన్నమాట. ఇంకో 10% మేబీ కొన్ని కాలేజీల్లో కొన్ని బ్రాంచెస్ మిగిలిపోయి ఉంటాయన్నమాట. సో, అదేవిధంగా ఈసారి డిమాండ్ దేనికి ఉంటుంది అనే దాన్ని చూసుకున్నట్లయితే ఈసారి సైతం ఈ సీఎస్‌సి, ఐటీ సంబంధిత బ్రాంచీలకే అధిక డిమాండ్ కనిపిస్తుంది. ఇప్పటికే ఆల్రెడీ మేనేజ్మెంట్ కోటాలో చాలామంది చాలా కాలేజీల్లో సీట్లు బుక్ చేసుకోవడం, తీసుకోవడం కూడా జరుగుతూనే ఉంది. సో, సీఎస్‌సి ఇతర కొత్త బ్రాంచీలైన ఏఐ అండ్ ఎంఎల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ తదితర కోర్సులకు 15-20% సిలబస్ మార్పు ఉంటుందన్న దానిపై అవగాహన పెరుగుతుండటంతో కేవలం సీఎస్‌సి బ్రాంచీనే కావాలని గతంలో మాదిరిగా పట్టుబట్టడం తగ్గిందని కళాశాల వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ కూడా నా దగ్గరికి చాలామంది వచ్చారండి. వాళ్ళంతా కూడా నాకు సీఎస్‌సీయే కావాలంటారు. సీఎస్‌సిలో మళ్ళీ ఏఎంఎల్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ ఇట్లాంటి రకరకాల కోర్సులు చాలా ఉన్నా కూడా వాటికి దేనికి కూడా ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు కాదు చాలామంది.
అవి తీసుకున్న నష్టమేం లేదని నేను చాలామందికి చెప్పాను. బట్ ఇప్పుడు అంటే ఈసారి కొంత ట్రెండ్ చేంజ్ అవుతుందనంటే ఇది కాలేజ్ వాళ్ళు చెప్తున్న విషయం, నేను చెప్పేది కాదు. సో కాలేజ్ వాళ్ళు ఎలా చెప్తున్నారంటే వాళ్ళ దగ్గరికి ఆల్రెడీ మేనేజ్మెంట్ కోటా కోసం సీట్ల కోసం చాలామంది పేరెంట్స్, స్టూడెంట్స్ అప్రోచ్ అవుతుంటారు కాబట్టి వాళ్ళకి తెలుస్తుందనమాట. సో ఇక్కడ అలాంటి కాలేజ్ ఒకటి ఇక్కడ వాళ్ళు చెప్తున్నారనమాట. ఈసారి సిఎస్సికి సమానంగా ఏఐఎంఎల్ కూడా డిమాండ్ కనిపిస్తుంది. దాంతోపాటు ఈసీఈ ఓకే కూడా కొంత డిమాండ్ పెరిగింది అని గీతాంజలి కళాశాల ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ రవీందర్ రెడ్డి గారు చెప్పారనమాట. సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు సంబంధించి కొంత సందిగ్ధత పరిస్థితి ఉండటమే అందుకు కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. సెమీకండక్టర్ పరిశ్రమ దేశంలో అభివృద్ధి చెందుతున్న ఈసీఈకి డిమాండ్ పెరిగి ఉద్యోగాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీలను దాటి సాధారణ కళాశాలలకు వచ్చి ఉద్యోగాలకు ఎంపిక చేసుకుంటారా అన్న ప్రశ్న కొందరి నిపుణుల నుంచి వస్తుంది. మరోవైపు కోర్ బ్రాంచీలైన సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్లో గత ఏడాది కంటే మరికొంత డిమాండ్ పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. కృత్రిమ మేధ ప్రభావం కారణంగా ఐటీ పరిస్థితి ఎలా ఉండబోతుందోనన్న అంతర్మదనం తల్లిదండ్రుల్లో మొదలైందని, దానివల్ల ఈసారి కోర్ బ్రాంచీల్లో చేరికలు కొంత పెరుగుతాయని భావిస్తున్నారు. సో కోర్ బ్రాంచీలు తీసుకోవచ్చండి. కోర్ బ్రాంచీల్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా వరకు ఇంప్లిమెంట్ చేయాలనే చూస్తున్నాయి టెక్నాలజికల్ కంపెనీస్ అన్నీ కూడా. కాబట్టి ఫ్యూచర్లో చాలా వరకు ఏఐ, ఎంఎల్ ఇవన్నీ కూడా ప్రతి దాంట్లో ఇంక్లూడ్ అవుతాయి. ఒక దాంట్లో ఉంటుంది, ఒక దాంట్లో ఉండవు అనే అట్లాంటిది అయితే ఏమీ లేవు. సో మ్యాక్సిమం అన్నిట్లో కూడా ఏఐఎంఎల్ అయితే ఇంక్లూడ్ అవుతుంది. కాబట్టి మనము టెక్నాలజీ ఏ విధంగా అప్గ్రేడ్ అవుతుందో ఆ విధంగా మనం కూడా అప్గ్రేడ్ అయితే తప్పకుండా మనకి అవకాశాలు అనేవి మనల్ని వెతుక్కుంటూ వస్తాయి, ఎక్కడికి పోవన్నమాట. సో కొంతమంది ఏంటంటే మనం ఏదైతే చదువుకున్నా అంతతోనే ఆపేస్తుంటారు, అప్గ్రేడ్ అవ్వడానికి ఇష్టపడరు. కొంతమంది అప్గ్రేడ్ అయ్యే ఛాన్స్ ఉన్నా అప్గ్రేడ్ అవ్వరు. ఇది చాలే అన్నట్టుగా కొంతమంది నెగ్లెక్ట్ చేస్తుంటారు. కాబట్టి అలాంటి వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది తప్ప ఎవరైతే ఎప్పటికప్పుడు ఇప్పుడు మీరు సిఎస్సి తీసుకున్నా లేకపోతే మీరు చదువుకున్నప్పుడు ఉన్న లాంగ్వేజెస్ కానీ, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కానీ, ప్లాట్ఫామ్స్ కానీ ఫ్యూచర్లో ఉంటాయో ఉండవో తెలియదు. ఇంకా ఎందుకనంటే ఎప్పటికప్పుడు కొత్త ప్లాట్ఫామ్స్, కొత్త టెక్నాలజీస్, లాంగ్వేజెస్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. కాబట్టి మీరు కూడా అప్గ్రేడ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట తప్పకుండా. లేకపోతే ఇప్పుడు మీరు చదివిందే ఉంటాను అని అంటే మాత్రం కుదరదు. అది సిఎస్సి అయినా ఇంకొకటైనా. సో అట్లానే మనకి ఫ్యూచర్లో మనకి ఫ్యూచర్లో ఎందుకు ఇప్పుడే చాలా వరకు చూడండి, మీకు మెడికల్ ఫీల్డ్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంప్లిమెంట్ అయిపోయింది ఆల్రెడీ. మెకానికల్లో రోబోటిక్స్, దాంట్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఇట్లా రకరకాల ఫీల్డ్స్లో ఈ ఏఐ అనేది ఒక భాగం అయిపోతుంది అనమాట. కాబట్టి ఇవన్నీ కూడా మీరు కోర్ బ్రాంచెస్ చేసినా కూడా దాంట్లో కూడా సిఎస్సి రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా కొంతవరకు ఉంటాయి. ఫ్యూచర్లో సిలబస్ కూడా చేంజ్ అవుతుంది అనమాట. కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అలాంటి వాళ్ళు కోర్ బ్రాంచెస్ తీసుకోవడం తప్పేం లేదు, డెఫినెట్గా తీసుకోవచ్చు. సో లాస్ట్ 2 ఇయర్స్లో మెయిన్ కోర్ బ్రాంచెస్లో సీట్లు ఎన్ని ఉన్నాయి, తర్వాత ఎన్ని భర్తీ అయ్యాయి అనేది ఒక టేబుల్ అయితే ఇక్కడ మనకి వీళ్ళు చూపించడం జరిగింది. ఒక్కసారి చూడండి మీరు కావాలంటే. నేను కొంచెం దీన్ని జూమ్ చేస్తాను, మీరు కావాలనంటే స్క్రీన్ షాట్ ఒకటి తీసుకోండి. సో సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఈసీఈ, సిఎస్సి ఏఎంఎల్, సిఎస్సి డేటా సైన్స్, ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనమాట. సో ఇక్కడ ఏంటి మనకి టోటల్ ఈ బ్రాంచ్లో ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎన్ని ఫిల్ అయ్యాయి. ఇది 23-24 అకాడమిక్ ఇయర్, ఇదేమో 24-25 అకాడమిక్ ఇయర్ అనమాట. సో 5,000 సివిల్ 2023లో 5,570 ఉంటే 24లో 4,771కి తగ్గిపోయాయి. అదేవిధంగా 23లో అడ్మిషన్ తీసుకున్నది 1972 అయితే ఇక్కడ 24లో మాత్రం 3,072. అంటే సీట్లు తగ్గినా కూడా తీసుకున్న స్టూడెంట్స్ పెరిగారనమాట, నంబర్ అయితే పెరిగింది. సో ఎలక్ట్రికల్లో 3,095 23లో తీసుకుంటే 3,977 పెరిగింది. ఓకే, మెకానికల్లో 1,400 ఉంటే ఇక్కడ 2,300 ఉంది. సో ఈ విధంగా లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ రెండింటిని కంపేర్ చేసినట్లయితే డెఫినెట్గా ఈ కోర్ బ్రాంచెస్లో అయితే అడ్మిషన్స్ అయితే పెరిగాయనే చెప్పుకోవచ్చు ఈ స్టాటిస్టిక్స్ని బట్టి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్యూచర్లో వచ్చేవన్నీ కూడా మల్టీ డిసిప్లినరీ కోర్సెసే అని చెప్పేసి మనకి చెప్తున్నారు. సో అది కూడా ఒకసారి చూద్దాం. మున్ముందు మల్టీ డిసిప్లినరీ కోర్సులే రాజమేలుతాయని నిపుణులు చెప్తున్నారు. ఒక్కోసారి ఒక్కో బ్రాంచ్కి డిమాండ్ వస్తుంది. 2015-16 అప్పటి వరకు కూడా ఈసీఈకి బాగా డిమాండ్ ఉండేది అనమాట. ఈసీఈ టాప్లో ఉండేది.
ఏది 15, 16 ఆ టైం వరకు. ఆ తర్వాత సిఎస్సి వచ్చింది. ఆ సిఎస్సికి అప్పటి నుంచి ఇంకా ఇప్పటిదాకా కూడా సిఎస్సిఏ టాప్లో నడుస్తూ ఉందన్నమాట. సో జేఎన్టీయు మంతిని కాలేజ్ ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నారో ప్రొఫెసర్ విష్ణువర్ధన్ గారు ఈ విషయం చెప్పారనమాట. వచ్చే కొద్ది సంవత్సరాల్లో కోర్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ ఇలా ఏమీ ఉండవు. మెడికల్ ఏఐ, రోబోటిక్స్ ఏఐ, మెకట్రానిక్స్ ఏఐ ఇలా అన్నీ కలిపి చదవాల్సి ఉంటుందన్నమాట. ఐఐటీలు ఇప్పటికే ఈ దిశగా దృష్టి సారించాయంట. సో ఐఐటీస్లో వాళ్ళు సిలబస్ అదంతా కూడా చేంజ్ చేస్తున్నారు. ఇతర కోరు, ఇతర ఇంజనీరింగ్ బ్రాంచీలపై అవగాహన పెంచేందుకు ఈసారి ఉన్నత విద్యా మండలి జేఎన్టీయూహెచ్ సంయుక్తంగా అవగాహన సదస్సు నిర్వహిస్తాం. సో వీళ్ళు చెప్తున్నారు చూడండి, మనకి జేఎన్టీయూ అండ్ టీజీసీహెచ్ ఇద్దరు కలిసి, రెండు సంస్థలు కలిసి ఈ కోర్ బ్రాంచీలకు ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఒక అవేర్నెస్ ప్రోగ్రాము కండక్ట్ చేస్తాం అని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా ఆచార్యులతో పాటు వివిధ పరిశ్రమల వారిని ఆహ్వానించి ఆయా రంగాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాల గురించి వివరిస్తాం. కోర్ బ్రాంచ్లో చేరిన ఏఐ అండ్ ఎంఎల్, డేటా సైన్స్ లాంటి మైనర్ కోర్సులను చదవచ్చని చెప్తాము. సో ఇప్పుడు మైనర్ డిగ్రీ, మేజర్ డిగ్రీ అంటే మామూలుగా మీరు మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకున్నారనుకోండి, దాంట్లో మైనర్ డిగ్రీ కూడా మీరు చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఏఐఎంఎల్ లేదా డేటా సైన్స్ మైనర్ కోర్స్ ఉంటుంది దాంట్లో. కాబట్టి అట్లాంటివి కూడా తీసుకొని మీరు రెండిట్లో కొంత అవగాహన పెంచుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఈ విషయం మనకి ఎవరు, ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి గారు, చైర్మన్ ఉన్నత విద్యా మండలి అంటే టీజీసీహెచ్ వారు చెప్పారనమాట ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి. సో ఇదండి, ఈ విధంగా ఉంది ప్రస్తుతం ట్రెండ్. అయితే మనకి ఇక కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడు అనే దానికి ఇంకా మనకి ఎటువంటి కన్ఫర్మేషన్ అయితే లేదు. మోస్ట్ ప్రాబబ్లీ మనకి జూలైలో ఉంటుంది. ఎందుకనంటే ఈ కాలేజీలకి అప్రూవల్ ఏదైతే ఉందో అది ఇవ్వడానికి June 30 లాస్ట్ డేట్గా ఏఐసిటి వాళ్ళు డిసైడ్ చేశారు. సో అప్పటి వరకు ఇంకా ఈ మన తనిఖీలు ఇట్లాంటివన్నీ చేసి వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో పర్మిషన్ వచ్చింది, అదొక రీజన్ ఉంది. రెండోది వచ్చేసి మనకి ఈ సంవత్సరం టీఏఎఫ్ఆర్సీ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు ఫీజులు రివైజ్ చేయాలి కాబట్టి అవి ఆల్రెడీ చేసి ఒకసారి హై లెవెల్ కమిటీకి సబ్మిట్ చేశారు, కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేయమన్నారు మొత్తం అన్నీ కూడా. సో దానికోసం కొంత టైం తీసుకుంటున్నారు వీళ్ళు. సో అది కూడా ఇంకొక రీజన్ ఉంది. సో ఈ రెండు తేలితే కానీ మనకి ఫైనల్గా నోటిఫికేషన్ అయితే రాదు. సో ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు తప్పకుండా వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మన ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటాను. అదేవిధంగా దీనికి సంబంధించిన ఎటువంటి అంటే ఇంజనీరింగ్ ఈఏపీ సెట్ వెబ్ కౌన్సిలింగ్కి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా లేదంటే గైడెన్స్ కూడా మీకు మన రాబోయే వీడియోస్లో మీకు తప్పకుండా అందిస్తూ ఉంటాను. సో కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీరు ఫాలో చేస్తూ ఉండండి. అదేవిధంగా ఛానల్ని వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ మనకి ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది, ఫ్రీగా మీరు దాంట్లో జాయిన్ అవ్వచ్చు. ఏదైనా అప్డేట్స్ ఉన్నట్లయితే ఇమీడియట్గా దాంట్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ గ్రూప్కి సంబంధించిన లింక్ నేను మన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసినట్లయితే మీరు తప్పకుండా గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు అనమాట ఈజీగా. సో అదేం పెద్ద ప్రాబ్లం కాదు. సో అక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే మీకు దాంట్లో అప్డేట్స్ వస్తూ ఉంటాయి, మీకు డౌట్స్ ఉన్నా కూడా అడగవచ్చు. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.